గైస్, మీలో చాలామంది తమ కాలేజ్ కోసం చదువుల కోసం వేరే నగరాలకు వెళ్ళి ఉంటారు కదా, రైట్? మరియు మీరు వేరే నగరాలకు వెళ్ళి హాస్టల్స్లో రూమ్స్లో ఉంటూ ఉంటారు. కేవలం ఆ కాలేజీకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే కదా. అప్పుడే మీకు చదువుకోవడం సులభం అవుతుంది. కానీ మన దేశంలో ఒక అలాంటి ప్రదేశం, ఒక అలాంటి హాస్టల్, ఒక అలాంటి క్యాంపస్ ఉందని, అక్కడ వారంలో ఒక రోజు మీరు నిద్రపోలేరని వింటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఖచ్చితంగా మేల్కొనే ఉండాలి. అక్కడ నిజానికి ఏమీ జరగదు. కానీ ఆ రాత్రి మీరు మేల్కొని ఉండకపోతే వారంలోని మిగతా 6 రోజులు మీరు చస్తూ బతుకుతూ మేల్కొని ఉండాల్సి వస్తుంది. మీరు నిద్రలేవకపోతే ఇంకెవరో మిమ్మల్ని నిద్రలేపి ఉంచుతారు. అండ్ గైజ్, కార్తీక్ కంటే బాగా ఈ విషయాన్ని ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. కార్తీక్ తన మిగిలిన చదువును పూర్తి చేయడానికి పూణే వెళ్ళిన ఒక విద్యార్థి, మరియు అతనితోనే ఈ సంఘటన జరిగింది. గైజ్, ఈ హాస్టల్ పేరు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇది పూణేలోని కోత్రుడ్లో ఉంది. గైజ్, నిజంగానే ఈ కథలు చాలామంది నిద్రను దూరం చేశాయి. ఒకవేళ మీరు ఈ కథ వినకపోతే ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఈ కథలోని కార్తీక్ అనే కుర్రాడు నిజానికి రత్నగిరి ప్రాంతానికి చెందినవాడు. అతనికి చాలా మంచి మార్కులు రావడంతో రత్నగిరి నుండి పూణేకి షిఫ్ట్ అయ్యాడు. మంచి మార్కులు వచ్చిన తర్వాత అతను పూర్తిగా పూణేకి మారాడు. పూణే వచ్చాక అతనికి ఒక చాలా మంచి కాలేజీ కనిపించింది. ఇప్పుడు కార్తీక్ మరియు అతని తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటున్నారో కొత్త కాలేజీకి వెళ్ళడానికి కార్తీక్ చాలా ఉత్సాహంగా ఉన్నాడని అతని తల్లిదండ్రులకు కూడా అర్థమైంది. వాళ్ళు కోత్రుడ్లో ఉంటున్నారు. అక్కడే వారికి ఒక మంచి కాలేజీ కనిపించడంతో అందులో అడ్మిషన్ ఇప్పించారు. కార్తీక్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కొత్త కాలేజీ, కొత్త ప్రదేశం, కొత్త స్నేహితులు దొరుకుతారని అతను ఎంతో ఆనందంగా ఉన్నాడు. అలా అతను కాలేజీలో అడుగుపెట్టాడు. అది మొదటి రోజు. ఆ తర్వాత కార్తీక్ మరియు అతని తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టారు. తర్వాత అతన్ని తీసుకుని హాస్టల్ వైపు వెళ్లారు. హాస్టల్లో కార్తీక్ను వదిలిపెట్టారు. అప్పుడు కార్తీక్ హాస్టల్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తన రూమ్ నెంబర్ చెప్పాడు. ఆ రిసెప్షనిస్ట్ అతన్ని కొంచెం తీక్షణంగా చూసి డ్రాయర్ తెరిచి కీస్ తీసి కార్తీక్ చేతిలో పెట్టింది. కార్తీక్ లోపలికి వెళ్తున్నాడు. అప్పుడే ఆ రిసెప్షనిస్ట్ వెనుక నుండి పిలిచి, కార్తీక్, ఒక నిమిషం ఇటురా. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు కాబట్టి చెబుతున్నాను. శనివారం రోజు నువ్వు ఇక్కడి నుండి బయటికి వెళ్ళకూడదు. కనీసం నీ గదిలో నుండి కూడా బయటికి రాకూడదు అని చెప్పింది. కార్తీక్ తిరిగి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి దీనికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి ఆమె, నాకు తెలియదు, దీనికి కారణం ఏంటో నేను చెప్పలేను అని సమాధానం ఇచ్చింది. దానికి కార్తీక్, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా అన్నాడు. రిసెప్షనిస్ట్ ఇలా చెప్పింది, అదొక అంతుచిక్కని విషయం. ఎవరూ మీకు వివరించలేరు. దానిని మీరే స్వయంగా అనుభవిస్తారు. శనివారం రోజు మీరు మాత్రం మీ గది నుండి బయటికి రాకూడదు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మీరు బయటికి వెళ్ళొచ్చు, కానీ అంతకు ముందు మాత్రం బయటికి రాకండి. కార్తీక్ మనసులో, బహుశా ఈమె నన్ను పిచ్చోడిని చేస్తోంది, నాతో ఆడుకుంటోంది, లేదా నన్ను భయపెట్టి నా సమయాన్ని వృధా చేస్తోంది. నేను నా కాలేజీ మీద, చదువు మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాటి మీద అస్సలు ఫోకస్ చేయకూడదు అని అనుకున్నాడు. అతను నడుచుకుంటూ తన గది వైపు వెళ్ళాడు. లోపలికి వెళ్ళి తన బ్యాగ్ మరియు వస్తువులను పెట్టుకున్నాడు. గదిలో అప్పటికే మరో అబ్బాయి ఉన్నాడు. అతడు, హాయ్, నా పేరు సురేష్, నేను కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను అని చెప్పాడు. అప్పుడు కార్తీక్ కూడా హాయ్, హలో చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా పేరు కార్తీక్, ఇప్పటి నుండి నేను నీ రూమ్మేట్ని అని అన్నాడు. వాళ్ళు కూర్చుని, నువ్వు ఏ కాలేజీ, నేను ఏ కాలేజీ అని మాట్లాడుకున్నారు. ఎందుకంటే అది ఒక నిర్దిష్ట కాలేజీకి సంబంధించిన హాస్టల్ కాదు, అది వేరేగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్. వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు అక్కడ ఉండేవారు. సురేష్ అడిగాడు, కార్తీక్, రిసెప్షనిస్ట్ నిన్ను కూడా ఏదైనా వింత ప్రశ్న అడిగిందా, లేదా ఏదైనా విషయం చెప్పిందా? దాని కార్తీక్, అవును, శనివారం గురించి ఏదో చెప్తోంది అన్నాడు. అప్పుడు సురేష్, ఖచ్చితంగా, నాకు కూడా అదే చెప్పింది. ఇక్కడ శనివారం రోజు ఏదో జరుగుతుందని, గదిలోంచి బయటికి రావద్దని చెప్పింది. ఏంటో తెలియదు అన్నాడు. అప్పుడు కార్తీక్, అవును బ్రో, నాకు తెలీదు, చాలా ఆసక్తిగా ఉంది, కానీ అది శనివారం రోజు మాత్రమే తెలుస్తుంది అన్నాడు. అప్పటికే శనివారం వచ్చేసింది. అంతా చాలా సాధారణంగా ఉంది. కార్తీక్కి ఇది కాలేజీలో మొదటి రోజు కూడా. మొదటి రోజు అంత విశేషంగా ఏమీ లేదు. అది కేవలం పరిచయ కార్యక్రమం,
అందరూ తమ గురించి తాము పరిచయం చేసుకుంటున్నారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చారు, ఏ ఊరి నుండి వచ్చారు అని చెబుతున్నారు. అక్కడ పూణేకి చెందిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఈరోజు మొదటి రోజు కదా, కాస్త పార్టీ చేసుకున్నారా అని కార్తీక్ను ఆహ్వానించాడు. రాత్రిపూట పార్టీ చేసుకుందాం అనగానే కార్తీక్ దానికి అంగీకరించాడు. రిసెప్షనిస్ట్ చెప్పిన ప్రతి విషయాన్ని, శనివారం బయటికి వెళ్ళకూడదు లాంటివన్నీ కార్తీక్ పూర్తిగా మర్చిపోయాడు లేదా నిర్లక్ష్యం చేశాడు. సాయంత్రం కార్తీక్ తన స్నేహితులతో కలిసి హాస్టల్ నుండి బయటికి వెళ్ళాడు. అతను మద్యం తాగే అలవాటు లేకపోయినా సరదా కోసం క్లబ్కి వెళ్ళాడు. అందరితో వెళ్ళాడు. అందరితో కలిసి క్లబ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా రాత్రి 2 గంటలైందని అతను గ్రహించాడు. హాస్టల్ లోపలికి వచ్చే సమయం రాత్రి 11 గంటల వరకు మాత్రమే. నేను అప్పటికే 3 గంటలు లేట్ అయ్యాను. హాస్టల్ తెరిచి ఉంటుందో లేదో, గేట్లు తీసి ఉంటాయో లేదో అని కంగారు పడ్డాడు. అప్పుడు కార్తీక్, సరేలే నేను వెళ్ళి చూస్తాను అనుకుని వెంటనే ఒక ఆటోని పిలిచి ఆ కోతురుడ్లో ఉన్న తన హాస్టల్ దగ్గరికి వేగంగా చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత హాస్టల్ గేట్లు అప్పటికే తెరిచి ఉన్నాయని అతను గమనించాడు. రిసెప్షన్ వైపు చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. కారు చీకటి అలుముకుంది. అతను ఎవరికీ కూడా వినపడకుండా నెమ్మదిగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్తున్నాడు. గైస్, చుట్టుపక్కల ఎవరూ లేరు. అదొక హాస్టల్, రాత్రి సమయం. కానీ అక్కడ ఒక్కరు కూడా లేరు. అక్కడ ఒక పొడవైన హాల్వే ఉంది. ఒక కారిడార్ లాంటి ప్రదేశం పూర్తిగా ఖాళీగా ఉంది. ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దం. ఆ కారిడార్ గుండా నడుచుకుంటూ అతను మెట్ల దగ్గరికి వెళ్ళాడు. ఎవరికీ తెలియకుండా మెట్ల మీద నెమ్మదిగా అడుగులు వేస్తూ పైకి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా పై అంతస్తు నుండి గజ్జెల పట్టీల శబ్దం వినిపించింది. అది వినగానే కార్తీక్ మెట్లపైనే అలా ఆగిపోయాడు. భయంతో గడ్డకట్టుకుపోయాడు. బాయ్స్ హాస్టల్లో గజ్జెల శబ్దం ఏంటి అని కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. ఖచ్చితంగా ఏ అబ్బాయి వాటిని వేసుకుని తిరగడు కదా. ఇక్కడ ఒక ఆడమనిషి ఎలా ఉండగలదు? అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే గోడచాటు నుండి తొంగి చూశాడు. అలా చూశాక కారిడార్లో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్లడాన్ని అతను చూశాడు. ఆమె ఎరుపు రంగు చీర కట్టుకునుంది. జుట్టు విరబోసుకునుంది. ఆమె చేతిలో ఒక వెలుగుతున్న కొవ్వొత్తి ఉంది. దాని నుండి కారిడార్లో కాస్త వెలుతురు వస్తోంది. అతను అంత మాత్రమే చూడగలిగాడు. కానీ అప్పటికే అతను చాలా భయపడిపోయాడు. ఎందుకంటే శనివారం రాత్రి బయటికి రాకూడదని అతనికి ముందే చెప్పబడింది. అతను తిరిగి చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మెట్లు దిగుతున్నాడు. మెట్లు దిగి మొదటి అంతస్తు, ఫస్ట్ ఫ్లోర్కు వచ్చాడు. మొదటి అంతస్తుకు వచ్చాక ఆ గజ్జల శబ్దం ఇప్పుడు మరింత దగ్గరగా వస్తున్నట్లు అతను గమనించాడు. ఎవరో పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వస్తున్నట్లుగా అనిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అక్కడ ఉన్నది కేవలం ఒకే ఒకటి, కారు చీకటి. బహుశా రిసెప్షనిస్ట్ ఈ విషయాలన్నీ చెప్పడం వల్ల, నిన్న సురేష్తో కూడా నేను వీటి గురించి మాట్లాడటం వల్ల ఇవన్నీ నా బుర్రలో నాటుకుపోయాయి. బహుశా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, నా రూమ్ వైపు వెళ్ళాలి, నేను వెళ్తాను అని అనుకున్నాడు. అతను తన రూమ్ వైపు వెళ్ళడానికి మొదటి అడుగు వేయగానే అతని శరీరం అంతా చల్లబడిపోయి మొద్దుబారిపోయింది. అకస్మాత్తుగా చలి పెరగడం వల్ల కార్తీక్ తీవ్రంగా వణకడం మొదలుపెట్టాడు. అతను తన 2 చేతులను పట్టుకున్నాడు. గైస్, ఆ విధంగానే కార్తీక్ చిన్న చిన్న అడుగులు వేస్తుండగా అదే సమయంలో అతని వెనక నుండి ఒక గొంతు వినిపించింది. బయట తిరిగే సమయం ఇప్పుడు నాది. కార్తీక్ ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయాడు. ఇది ఎవరిప్పుడు? బాయ్స్ హాస్టల్లో ఒక మహిళ. ఆ మహిళ ఇప్పుడు నా వెనుక నిలబడింది. బహుశా ఇది కూడా నా భ్రమ కావచ్చు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఖచ్చితంగా ఆమె అతని ఎదురుగానే నిలబడింది. అదే నల్లటి జుట్టు, చేతిలో వెలుగుతున్న కొవ్వొత్తి, ఎర్రటి చీర. కొవ్వొత్తి వెలుతురు చాలా ప్రకాశవంతంగా ఉంది. అయినా ఆ మహిళ ముఖం కనిపించటం లేదు. అస్సలు కనిపించటం లేదు. ఆమె చాలా భయానకంగా ఉంది. ఆ దృశ్యమే ఎంతో ప్రమాదకరంగా ఉంది. ఆమెను చూసి అతను విపరీతంగా భయపడిపోయాడు. భయాందోళనలో అతను పరిగెత్తటానికి ప్రయత్నించాడు. కానీ అక్కడే కింద పడిపోయాడు. అతను కింద పడిపోగానే ఆ మహిళ ఇప్పుడు అతనికి మరింత దగ్గరగా రాసాగింది. ఆ మహిళ ఒక సాధారణ స్త్రీలా కనిపించటం లేదు. ఆమె శరీరం నుండి దుర్వాసన వస్తోంది. ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించింది. పూర్తిగా ఒకలాంటి నిరాశావహమైన వాతావరణం కమ్ముకుంది. పైగా ఆమె నిజంగా చాలా దెయ్యం పట్టిన దానిలా ఉంది. ఇప్పుడు తన ముందు ఉన్న ఆ రూపం సజీవంగా ఉన్నది కాదని కార్తీక్కి అర్థమైంది. అతను చాలా గట్టిగా అరిచాడు. ఎంత గట్టిగా అంటే ఆ ఫ్లోర్లో ఉన్న తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరూ తమ రూమ్స్ నుండి బయటకు వచ్చారు. కార్తీక్ సగం చచ్చిన స్థితిలో అక్కడే నేలపై పడి ఉండటం వాళ్ళు చూశారు. అప్పుడు అతనికి ఎలాంటి స్పృహ లేదు.
చాలా సమయం గడిచింది. ఇప్పుడు కార్తిక్ కళ్ళు తెరిచాడు. హాస్టల్లో ఉన్న చాలామంది తన చుట్టూ ఉండటాన్ని అతను గమనించాడు. సురేష్ కూడా అతని పక్కనే ఉన్నాడు. మరియు ఆ రిసెప్షనిస్ట్ అయిన ఒక రుద్రాలు కూడా అర్ధరాత్రి పూట అక్కడికి వచ్చింది. ఇదంతా ఎలా జరిగింది అని ఆమె అడిగింది. కార్తీక్, అదంతా పక్కన పెట్టండి, ఆ ఎర్ర చీర కట్టుకున్న మహిళ ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఇలా చెప్పింది. నేను నీకు ముందే చెప్పాను కదా బాబు, శనివారం రోజు బయటికి రావద్దని. పగలు, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి ఎప్పుడైనా ఆ రూపం నీకు కనిపించవచ్చు. దానికి కార్తీక్, కానీ అసలు ఆమె ఎవరు? మన సొంత హాస్టల్లోనే మనం ఇంతలా భయపడి బతకడానికి అసలు ఆమె ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఇలా చెప్పింది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ అంజలి అనే పేరున్న ఒక రిసెప్షనిస్ట్ పనిచేసేది. ఆమెకు నిశ్చితార్థం జరుగుతున్న రోజే ఈ హాస్టల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు విపరీతంగా వ్యాపించాయి. వాళ్ళని రక్షించడానికి ఆమె వచ్చింది. ఆమె నిశ్చితార్థానికి వేసుకున్న బట్టలు ఎరుపు రంగు చీర. ఆ ఎర్ర చీరలోనే అవే బట్టలతో ఆమె ఇక్కడికి వచ్చింది. పిల్లలందరినీ ఇక్కడి నుండి ఆమె బయటకు పంపుతోంది. ఆ హడావిడిలో ఆమె శరీరానికి కూడా మంటలు అంటుకున్నాయి. ఆమెను రక్షించడానికి చాలామంది సహాయం చేశారు. కానీ అయినా కూడా ఆమె శరీరం అక్కడే కాలిపోయి విలవిలలాడుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కాబట్టి ఈరోజుకి ఏమని చెప్తారంటే, వారంలో ఆమె చనిపోయిన రోజైన శనివారం నాడు తాను దేనివల్లనైతే చనిపోయిందో ఆ మంటను కొవ్వొత్తిని పట్టుకుని ఈ హాస్టల్ కారిడార్లు ప్రతి గది బయట ఆమె తిరుగుతూ ఉంటుంది. పిల్లలందరూ తమ తమ గదుల్లోనే సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వారిని రక్షించే ప్రయత్నంలో ఆమె ప్రతి చోటా తిరుగుతుంది. ఎవరూ బయటికి రాకూడదని, ఎందుకంటే ఈసారి నేను రక్షించలేను అనే భావనతో ఆమె అలా చేస్తుంది. గైస్, ఇది విని ప్రతి ఒక్కరికి నిజంగా ఆమె పట్ల చాలా సానుభూతి కలిగింది. ఇప్పుడు ఆ దెయ్యం పట్ల పిల్లలకు భయం కూడా ఉంది. కానీ వారందరికీ ఎక్కువగా అనిపించింది ఏమిటంటే, కేవలం శనివారం రోజు మనం బయటికి వెళ్ళకూడదు అని. ఎందుకంటే ఆమె ఎవరికైనా ఏదైనా హాని చేసిందా లేదా అనేది ఇప్పటి వరకు తెలియదు. పిల్లలను రక్షించే ప్రయత్నంలో భాగంగానే ఆమె వారిని లోపల ఉంచుతుందని మాకు అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఎవరైనా పిల్లవాడు అంతసేపు బయట ఉండి ఆమెకు కనిపిస్తే ఏమవుతుంది? ఎందుకంటే ఆమె కార్తీక్తో ఏమీ చేసేదో ఇప్పటి వరకు మనకు తెలియదు కదా. అందరూ తలుపులు తెరిచారు కాబట్టి అప్పుడు కార్తీక్ బతికాడు. కేవలం ఊహించుకోండి, ఒకవేళ ఎవరూ తలుపు తెరవకపోయి ఉంటే ఆ వ్యక్తికి ఏమయ్యేది? ఇది 50% అవకాశం లాంటిది. ఇప్పటి వరకు ఉన్న చరిత్ర ప్రకారం ఆమె ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ హాస్టల్లో అప్రమత్తంగా ఉండాలి. మరియు గైస్, ఈ వీడియో ముగిసే ముందు నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన దేశంలో దయ్యాలు ఉన్నాయని నమ్మే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ ఇంట్లో దుష్టశక్తుల నీడ ఉందని, జిన్లు ఉంటారని తెలుసు. దయ్యాలు, పిశాచాలు, ప్రేతాత్మలు ఉంటాయని తెలుసు. కానీ వాళ్ళు ఆ ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒక్కోసారి ఈ శక్తులు అంత ప్రమాదకరమైనవి కావు. ఇవి స్నేహపూర్వక దయ్యాలు అయ్యి ఉండొచ్చు. కానీ గైస్, మీరు మనుషుల్నే నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దయ్యాలను నమ్మగలరా? అస్సలు నమ్మలేరు. మీరు వీటికి దూరంగా అప్రమత్తంగా ఉండాలి. మరియు పూణేలోని ఈ హాస్టల్ నిజంగానే హాంటెడ్. అలాగే గైస్, దయచేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు.